గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి దానం నాగేందర్ను తప్పించనున్నారా? పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ అసంతృప్తితో ఉన్న దానంను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారా? దానం కూడా ఏకంగా సోనియాను కలిసి పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయనున్నారా? అయితే ఆయన అడిగిన విధంగా కాకుండా మరో రకంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పై ఆయనకు పూర్తి బాధ్యతలు ఇచ్చే ఫార్ములాపై హైకమాండ్ కసరత్తు చేస్తోందా? గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన అసంతృప్తిని ఆయన ఆదివారం బాహాటంగానే వ్యక్తపరిచారు. కాంగ్రెస్లో బీసీలకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు. తనకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పై పూర్తి బాధ్యతలు లేవని, కేవలం హైదరాబాద్ జిల్లాకే పరిమితం చేశారనేది దానం అసంతృప్తి. దివంగత సీఎం వైఎస్ఆర్ కేబినెట్లో మాత్రమే బీసీలకు సరైన ప్రాధాన్యత దక్కిందన్న దానం పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియాను కలిసి వివరిస్తానన్నారు. ఎందుకు వస్తుందో గానీ ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలియదు గానీ మరి పొగబెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందేమో అని కొంచెం నాకు అనుమానం కలుగుతా ఉంది. పొమ్మను లేక పొగబెట్టినట్టు అవన్నీ ఏది చెప్పినా కూడా సోనియా గాంధీ గారి అప్రూవ్డ్ లెటర్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పూర్తి 24 నియోజకవర్గం సంబంధించి నాకు ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి కూడా కొంచెం నాకు మనసు కొంచెం గాయమైంది. అందుకని నేను దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం జరిగింది, ముందు నా పొజిషన్ ని మీరు క్లియర్ చేయండి, చేసిన తర్వాత నా నిర్ణయం తీసుకోండి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిలాగా పనిచేసి నా బాధ్యత ఏందో నేను ప్రూవ్ చేసుకుంటాను చెప్పాను. చెప్పుడు మాటలు వినడం బంద్ చేయాలి ఢిల్లీ వాళ్ళు. ఎందుకంటే మాటలు వినడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. సోనియా గాంధీ గారితో కూడా నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము. మేము గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని సమన్వయం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం జరుగుతున్న విషయం కూడా చెప్తాను. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా దానం పార్టీ బలోపేతం కోసం పనిచేయడం లేదని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని పలువురు నగర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు గతంలోనే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ గత జూన్లో పార్టీ సీనియర్లతో 6 కమిటీలు వేసి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నగర కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు నిర్వహించింది. దానంను ఆయన పోటీ చేసిన ఖైరతాబాద్ సెగ్మెంట్కు మాత్రమే పరిమితం చేసింది. నగరంలో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీని 3 కమిటీలుగా విభజించాలని టీపీసీసీ భావిస్తోంది.